కోలీవుడ్ కళ నెరవేరేదెప్పుడు? బాహుబలి లాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం అరవ హీరోలకు రావట్లేదు. పొన్నియిన్ సెల్వం ఉన్నా బాహుబలి రేంజ్ మైలేజ్ రాలేదు. విక్రమ్తో హిట్ వచ్చినా బాహుబలి రేంజ్ సెన్సేషన్ కాదు. ఇప్పుడు సూర్య రంగంలోకి దిగాడు. మరి తనైనా కోలీవుడ్ కళ నెరవేరుస్తాడా? తెకెలు. బాహుబలి వచ్చి దాదాపు 9 years కావస్తోంది. అయినా ఇంతవరకు ఆ స్థాయి సినిమాను బాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ తీయలేదు. ఆ రేంజ్ లో సినిమాను ఊపేసిన మూవీ రాలేదు. అదే కోలీవుడ్ ని నిద్రపోనీయట్లేదనే అభిప్రాయం కలుగుతోంది. ఈ డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందా అని తమిళ తంబీలు తెగ ఎదురు చూస్తున్నారు, కష్టపడుతున్నారు. కమల్ నుంచి సూర్య, విజయ్ వరకు అంతా అదే పనిలో ఉన్నారు. మలయాళంలో మరక్కర్ లాంటి ప్రయోగాలు, తమిళ్లో రోబో 2.0 లాంటి శంకర్ ప్రయత్నాలు అన్ని బెడిసికొట్టాయి. దేశం మొత్తాన్ని ఊపేయటం అటుంచి కనీసం హిట్టు మెట్టకలేకపోయాయి. బాహుబలిలానే అదే తరహా పూనకాలు కాకున్నా వసూళ్ల పరంగా మాత్రం ఆ రేంజ్ ని టచ్ చేసింది కన్నడ సినిమా కేజీఎఫ్. 2 భాగాలు కూడా వర్కౌట్ అయ్యాయి. సో కన్నడ బ్యాచ్ కి బాలీవుడ్ డ్రీమ్ ఉన్నా కనీసం కేజీఎఫ్ రూపంలో 1200 కోట్ల వసూళ్లతో ఆల్మోస్ట్ రీచ్ అయ్యారనే సాటిస్ఫాక్షన్ ఉంది. కాంతారా ఆ జోరుని కంటిన్యూ చేసింది. తమిళ బ్యాచ్ ప్రెజెంట్ బాహుబలిని కొట్టే సినిమా తీసే పనిలో ఉంది. పొన్నియిన్ సెల్వం అలాంటిదే అనుకుంటే పంచిచ్చింది. తమిళనాడు వరకే ఈ సినిమా వైబ్రేషన్స్ వచ్చాయి. కనీసం పార్ట్ 2 అయినా దుమ్ము దులుపుతుందా అంటే 10 days ఆగితే తప్ప క్లారిటీ రాదు. కాకపోతే బాహుబలి 2 రిలీజ్ కి ముందున్నంత ఊపు, క్యూరియాసిటీ PS2 కి కనిపించట్లేదు. మణిరత్నం ప్రెజెంట్ కమల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. అది మరో నాయకుడు అంటున్నారు. బాహుబలి మించే ప్రాజెక్ట్ అనేస్తున్నారు. బాహుబలిని ఇక్కడి జనమే మర్చిపోయి RRR జోరుని కూడా మర్చిపోయి మహేష్ తో జక్కన్న కొత్త మూవీ మీద ఫోకస్ పెంచారు. కానీ తమిళ జనం మాత్రం ఇంకా బాహుబలి సినిమాను కొట్టే మూవీ తీయాలంటూ పనిగట్టుకుని బాహుబలి జపం చేస్తున్నారనే ప్రచారం పెరిగింది. లోకేష్ కనకరాజ్ గతంలో మాస్టర్, ఖైదీ తీశాడు, ట్రెండ్ సెట్ చేశాడు. విక్రమ్ తో దేశం మొత్తం ఊపేశాడు. అయినా 400-500 కోట్లే వచ్చాయి. RRR రేంజ్ నే దాటలేకపోయింది. ఇక బాహుబలి రేంజ్ సెన్సేషన్ తో పోలిక అంటే కానే కాదన్నారు. ఏదేమైనా ఏ తమిళ్ మూవీ బాహుబలి రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని తమిళ తంబీలు వెయిట్ చేస్తున్నారు. సూర్య 42వ మూవీ బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్, లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ తో వస్తోంది. సో మరి ఇదైనా దుమ్ము దులుపుతుందా? శంకర్ మేకింగ్ లో వస్తున్న భారతీయుడు 2 కి ఆ రేంజ్ సెన్సేషన్ దక్కుతుందా? ఇలాంటి లెక్కలతో ఇంకా బాహుబలి కలలే కంటున్నారు కోలీవుడ్ సినీ జనం.